అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో వెన్నులో వణుకు పుట్టింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అమెరికా అసలు ఎందుకు భయపడింది? భారత్ ను భయపెట్టాలంటూ కూడా 50% టారిఫ్లతో విరుచుకుపడిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి ఎందుకు తగ్గారు? అమెరికా నుంచి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. భారత్ అదేవిధంగా అమెరికా సంబంధాలు, ఇద్దరు దేశాల ప్రజల స్నేహ సంబంధాలు ఇకపైన కూడా కొనసాగుతాయంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అసలు ఏంటి అమెరికా ఈ విధమైన ప్రకటన ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? అమెరికా భయపడిందా? ట్రంప్ వెనక్కి తగ్గారా అన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టింది. ఏకతాటిపైకి భారత్, చైనా, రష్యా ఈ 3 దేశాలు కూడా కలిసి రావడంతో అమెరికా భయపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు కూడా ఒకటయ్యారు. ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్న టైంలోనే వాషింగ్టన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు కూడా ఒకటయ్యారు. ఈ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న టైంలోనే వాషింగ్టన్ నుంచి కీలకమైన ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలో భారత్ యుఎస్ భాగస్వామ్యం నూతన శిఖరాలను అధిరోహిస్తుందంటూ కూడా ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. ఇరు దేశాల ప్రజల స్నేహమే మన సంబంధాలను బలోపేతం చేస్తుందంటూ కూడా సరికొత్త క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. అసలు అగ్రరాజ్యం అమెరికా ఈ విధమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? అంటే అమెరికా భయపడుతోందా? ఈ శిఖరాగ్ర సదస్సులో ఇక్కడ 3 దేశాలకు సంబంధించిన ప్రధానులు మోదీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న టైంలోనే ఈ ప్రకటన రిలీజ్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, అసలు ఏం జరుగుతోంది? 50% సుంకాలతో భారత్ని భయపెట్టాము అంటూ కూడా కొంచెం గర్వంతో విర్రవీగుతున్న అమెరికా ఇప్పుడు ఉన్నట్టుండిగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటన అంతరార్థం ఏంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా అమెరికా పాలకుల్లో కలవరం మొదలైందని చెప్పొచ్చు. ప్రధాని మోదీ చైనా పర్యటనతో అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ముగ్గురు అంటే జిన్పింగ్, పుతిన్, మోదీ లింగనాలు, ప్రచారాలు చూసి ఒక్కసారిగా అగ్రరాజ్యం కుళ్ళుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఊహించే పరిస్థితి అంటే ఏకఛత్రాధిపత్యంగా తో మొత్తం ఒక ప్రపంచ వాణిజ్యాన్ని గడగడలాడిస్తూ ఇష్టారాజ్యంగా అహంకారంతో వివరిస్తున్న ట్రంప్ కి ఇది నిజంగా ఒక రకంగా పీడకలని చెప్పాలి. బహుశా ఆ విజువల్ చూసిన తర్వాత ట్రంప్ నిద్ర పట్టిందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పుతిన్, మోదీ, జిన్పింగ్ ముగ్గురు కలిసి సరదాగా కులాసాగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఆలింగనాలు చేసుకుంటూ హక్ చేసుకుంటూ మాట్లాడుతుంటే బహుశా ట్రంప్ పరిస్థితి అర్థం కాని సిచ్యువేషన్ మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ఏకపక్షంగా వివరిస్తున్న ఈ టారిఫ్ల యుద్ధంతో ఒకసారిగా ఇప్పుడు ఆసియాలో ముఖ్యమైన ఈ 2 దేశాలు అలాగే రష్యా ఈ 3 కూడా ప్రపంచ ఆర్థిక శక్తిలో గ్లోబల్ పవర్ లీడర్స్ గా ఎదుగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ 3 దేశాలు కలిస్తే కనుక తమ పరిస్థితి ఏంటని అమెరికా ఒక రకమైన డైలమాల పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా తియాన్జిన్ లో జరుగుతున్న ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ఈ 3 దేశాలు చేరువ కావడం అమెరికాకు ఒక రకంగా నిద్ర పట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారత్ తో సంబంధాలకు సంబంధించి అయితే అక్కడ ఇప్పుడు వాషింగ్టన్ స్పందించింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఎక్స్ వేదికగా స్పందించారు. సో ఢిల్లీ వాషింగ్టన్ సంబంధాలు 21వ శతాబ్దానికి అతి ముఖ్యమైన అంటూ చెప్తున్న పరిస్థితి. ఈ సంబంధాలను ఇరు దేశాలు కూడా కొత్త న్యూ హైట్స్ కి తీసుకెళ్తాయి, కొత్త శిఖరాలు తీసుకెళ్తాయి అంటూ ఒక ఆశని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా అంటే ఈ నెలలో మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తులు, పురోగతి అవకాశాలు మేము హైలైట్ చేస్తున్నామంటూ ఆయన చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా మేము శాశ్వత స్నేహం ఉంటుంది, దీనికి మేము కూడా ఒక రకమైన బూస్ట్ గా నిలుస్తామంటే అని చెప్తున్న మాటలన్నీ కూడా ఇప్పుడు అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగుతుందా అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికా వేసిన టారిఫ్లు 50% టారిఫ్లు అనేది చాలా అన్యాయం, అసమంజసం అంటే మనం మొదటి నుంచి వాదిస్తున్నాం. ఇప్పుడు చైనాతో, రష్యాతో మనం జరుపుతున్న చర్చలన్నీ కూడా ఫలప్రదం అవుతుండడంతో అమెరికాకు ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తున్న వాదన మనకి ఇక్కడ
సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మరి అమెరికా ఆలోచనలు అయితే పడింది. ఖచ్చితంగా భారత్ పై ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రకటించిన తర్వాత ఈ యురేషియాలో కీలకమైన భారత్, చైనా, రష్యాలు ఈ ఈ శిఖరాగ్ర సంస్థలో భేటీ అయిన సందర్భంలో ఈ ప్రకటన అయితే వచ్చింది. సో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామంటూ డిమాండ్ చేస్తున్న అమెరికా భారత వస్తువులపై 50% అదనపు సుంకాలు విధించింది. రామ్దాస్, అయితే భారత్ ఒంటరి తనకు ఏ దేశాల సహకారం కూడా ఉండదు, మనం 50% కాదు ఎంత శాతం సుంకాలు వేసినా మనం చెప్పేదానికి భారత్ భయపడి మనం చెప్పిందల్లా చేయాలి అన్న గర్వంతో ట్రంప్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చా? ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఎస్సీఓ సదస్సులో ఈ 3 దేశాలు కలిసి ఉండడము అంటే దీనికి గల కారణము మోదీ దౌత్య సంబంధాలను ఏ విధంగా బలపరిచారో ఇప్పుడు దాన్ని చూసి అమెరికా భయపడుతుంది అని భావించవచ్చా మనం? డెఫినెట్ గా ఇక్కడ అమెరికా భారత్ పై సుంకాలు విధించడానికి కారణాలు ఆలోచిస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే మనకంటే ఎక్కువగా చైనా రష్యా నుంచి చమురుకుంటుంది, కానీ చైనాపై ఆంక్షలు లేవు, కేవలం భారత్ పై మాత్రమే. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ అంశంలో ట్రంప్ జోక్యాన్ని మనం ఎక్కడ సహించని పరిస్థితి. పైగా ఆయన చెప్పుకుంటున్నట్టు నేను యుద్ధాన్ని ఆపినానని చెప్పుకుంటే మనం పదే పదే ఖండించడం, అంతర్జాతీయంగా ఆయనకు ఒక రకంగా తలవంపులు తెచ్చిన పరిస్థితి. ట్రంప్ కు నిజంగా అది తల కొట్టేసినట్టుగా. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అక్కస్తోనే ఇప్పుడు భారత్ పై ఈ టారిఫ్లు విధించారనేది అమెరికన్సే చెప్తున్న పరిస్థితి. అంతేకాదు అమెరికా భారత్ మధ్య గత 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలుగా ఉన్న సంబంధాలన్నీ కూడా ఇప్పుడు ఏకంగా ట్రంప్ వైఖరితో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు, అక్కడి రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి భారత్ చాలా ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పింది. ఇప్పుడు అన్నంత పని చేసింది. ఇప్పుడు ఈ భారత్ ముఖ్యంగా ఈ కీలకమైన 3 దేశాల సమావేశంతో ఒక్కసారిగా మళ్ళీ పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంది. కాబట్టి భారత్ లాంటి మిత్ర దేశాన్ని దూరం చేసుకునే ఇష్టం లేక ఇప్పుడు అంటే మార్క్ రూబియో చేసిన ఈ ప్రకటన ఒక రకంగా దిద్దుబాటు చర్యగానే మనకు అర్థమవుతుంది. ఏమైనా ఒక మంచి మిత్రుడిని కోల్పోతున్నాం అనే అంశాన్ని ఇప్పుడు అమెరికా అలర్ట్ అవుతున్న అంశాన్ని అయితే కనిపెడుతుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ 3 దేశాలు దగ్గర అవుతుండడంతో ఒకసారిగా జీర్ణించుకోలేని అమెరికా ఇప్పుడు ఇలాంటి కీలక ప్రకటనలు అయితే చేస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతం అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కేవలం ఒక రాజకీయపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల పరంగానే దాని ఈగో హట్ అవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తప్ప భారత్ పై అసమంజసమైన నిర్ణయాలు. మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుగుణంగానే బిజినెస్ చేస్తున్నాం. రష్యాతో దిగుమతులు చమురు ఆపమని చెప్తే మనం ఆపేది లేదని స్పష్టం చేశాం. ఈ నేపథ్యంలో మరి భారత్ లాంటి బలమైన దేశాన్ని దూరం చేసుకోవడం అమెరికా దెబ్బ కాబట్టి ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టిందని మనకు అర్థమవుతుంది. ఎస్ రామ్దాస్, అయితే ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ 50% సుంకాలు వెనక్కి తగ్గే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? 50% సుంకాల గురించి ఇప్పటికిప్పుడు ఏం ప్రకటన చేయనప్పటికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వాటిని ఎత్తివేసే ఛాన్సే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 50% సుంకాలు అనేది ఇప్పుడు ఈ గత నెల 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ ఈ రకంగా ఈ 50% సుంకాలు ఎందుకు విధించారనేది ఒక అసమంజసమైన విధానం, ఈ పద్ధతి అంతా కూడా. సో అంటే అమెరికా ఏం చెప్తుందంటే రష్యా వారు కనుక ఆగితే మేము ఇస్తాం, లేదంటే అంతకు మించి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటూ ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా ఇతర దేశాలకు, వేరే పాశ్చాత్య దేశాలకు లేదా ఇతర ఏషియన్ కంట్రీస్ కి మనం ఎగుమతుల ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆ టారిఫ్ మనం చాలా లైట్ తీసుకుంటున్నాం. అది ఆ టారిఫ్ల వల్ల అమెరికన్స్ కే నష్టం తప్ప భారత్ ఇమీడియట్ ఎఫెక్ట్ పడే కొన్ని రంగాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఆ బాధను భరిస్తూ జౌళి, చేనేత రంగాలు కానీ, ఆక్వా రంగం కానీ ఇట్లాంటి వాటికి ఇమీడియట్ ఎఫెక్ట్ పడింది వాస్తవమే. కానీ అయినప్పటికీ కూడా మిగతా దేశాలకు ఎగుమతులు పెంచుతూ మనం వాటిని ఓవర్కమ్ చేసే పరిస్థితి ఉంది. సో మనం ఒక రకంగా అమెరికన్స్ పెద్దగా సాధించిన పైపెచ్చు అమెరికన్ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెడతారు. అసలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి మనం ఈ టారిఫ్లు వేయడం, అందో ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది రష్యాతో మీరు చమురు ఆప్తే అనేది చాలా సిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా అదే విశ్లేషిస్తున్నారు. సో ఏదేమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పుడు రూబియో నుంచి ప్రకటన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా టారిఫ్లు కూడా తగ్గించే ఛాన్స్ ఉంది. బట్ అది ఇప్పట్లో జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందా అనేది మాత్రం తేలాల్సింది. ఎస్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టింది. భారత్, చైనా, రష్యా ఏకతాటిపైకొచ్చాయి. అటు ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న టైంలోనే వాషింగ్టన్ నుంచి కీలకమైన ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి? భారత్ యుఎస్ భాగస్వామ్యం నూతన శిఖరాలను అధిరోహిస్తుందంటూ కూడా ఆ ప్రకటన రిలీజ్ చేశారు. ఇరు దేశాల ప్రజల స్నేహమే మన సంబంధాలను బలోపేతం చేస్తుందంటూ కూడా సరికొత్త క్యాంపెయిన్, అది కూడా #US India ఫార్వర్డ్ అవర్ పీపుల్ అనే #తో పోస్ట్ చేశారు అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో.
భారత్పై 50% ట్యాక్సులు విధించి తప్పు చేశామంటూ కూడా పశ్చాత్తాపము పడుతున్నారు అమెరికా. ట్రంప్ నిర్ణయంపై యుఎస్లో కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తోంది. భారత్ దూరం అవుతోందన్న భయంలో అమెరికా ఉంది. అటు చైనా, రష్యాతో భారత్ కలిస్తే అమెరికాకు కష్టమే అంటూ కూడా అమెరికా భావిస్తున్న పరిస్థితులు. అందుకే భయంతోనే ట్రంప్ స్నేహగీతం అందుకున్నారంటూ కూడా పలు రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక అమెరికా వెన్నులో వణుకు పుట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ భయపడ్డ అమెరికా ఇప్పుడు స్నేహగీతం పాడుతోంది. 50% టారిఫ్లు విధిస్తూ కూడా భారత్ని భయభ్రాంతులకు గురి చేయాలి. రష్యా నుంచి ఏదైతే ఆయిల్ తీసుకుంటున్నారో అది తీసుకోకూడదు అంటూ కూడా ఏవైతే కండిషన్స్ విధించారో ఆ కండిషన్కి భారత్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏకపక్షంగా వ్యవహరిస్తూ కూడా ఈ 50% టారిఫ్లను ఏకపక్ష నిర్ణయం ద్వారా వేసిన సందర్భాలున్నాయి. సో ఇప్పుడు మోదీ నిర్వహించే ఈ చతురత ఎంత మేరకు ఫలించిందనేది ఇప్పుడు మనము చూసుకోవచ్చు. ఇటు మోదీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్న టైంలో వాషింగ్టన్ నుంచి ఆ కీలకమైన ప్రకటన రావడము మోదీ చతురతకు అద్దం పడుతోంది. సో ఇప్పుడు మోదీ నిర్వహించిన దౌత్య సంబంధాలు ఏ విధంగా బలపరిచారో ఆ దౌత్య సంబంధాల ఫలితం ఈ రోజు మనకు కనిపిస్తోంది.